ప్రస్తుతం మనతో పాటు బొల్ల శివశంకర్ గారు ఉన్నారు. కవిత గారితో కావచ్చు, జాగృతితోటి చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. నిజంగా కవిత గారు పాట పెట్టబోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజలైతే ఒక వాక్యూమ్ కనిపిస్తున్నది. పార్టీ కావాలనే కోరికతో ఉన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. వాస్తవానికి పార్టీ పెట్టాలని కోరుకుంటాడు, ప్రజలు కోరుకుంటాడు అనిపిస్తుంది. టీవీలు కోరుకుంటారు, అర్థం కావట్లే. కానీ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు జరిపి మధ్యవర్తిత్వంగా కొంతమందిని పెట్టారన్నట్టు కూడా వార్తలు వస్తుంది. అది ఎవరు చూసినవయ్యా, ఏడ చూసినవయ్యా, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరిని విలువలను ఖరారు చేస్తున్నావు? సిగ్గుశరం ఉండాలా? నువ్వు ఎందుకు చెప్తున్నావు పార్టీ పెట్టబోతున్నావు అంటే? ఇట్లా కేసీఆర్ దేవుడే, కేసీఆర్ చుట్టుపక్కల కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం వాస్తవమే అండి. తప్పింది దాని తప్పే ఉంది, నిజాలే చెప్పింది కదా. బీఆర్ఎస్ పార్టీని బతికించాలనుకునే వ్యక్తులు, తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ అభిమానులు అందరికీ కూడా గుండెల్లో ఆలోచనలే ఆమె చెప్పింది. ఒక మాట అంటే ఒక మాట తప్పలేదు. ఎందుకు మరి ఉలికి పడుతున్నావు? సో కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరగట్లేదు. ఒక బలమైనటువంటి నాయకత్వం తను వహించే శక్తి ఉంది కాబట్టి అలాంటి గుర్తింపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే ఇవ్వట్లేదు అంటారు. అంటే ఇంకా రావాల్సిన అవసరం. కేసీఆర్ కూతురుగా కవిత గారికి ప్రిఫరెన్స్ లేనప్పుడు సామాన్య కార్యకర్తలకు ఇంకేం? కేసీఆర్ కూతురు కాదు కదా, ప్రజాక్షేత్రంలో ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా, ప్రజలకు కావాల్సిన లక్ష్యాలు చేర్చే విధంగా కూడా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ కూడా. కేవలం కేటీఆర్ గారిని ఉద్దేశించి అట్లాంటివి ఏమన్నా? కేటీఆర్ చేస్తారు, కవిత గారు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ కవిత గారు కూడా సామాన్యంగా ఇంకా ప్రజలకు ఇంకా బరువు బాధ్యత పెరగాలంటే ప్రజలు కోరుకుంటారు. మనం కోరుకోవడం కాదు, ప్రజలు మాలాగంటి వ్యక్తులు ఎంతమంది కోరుకుంటారు.